1924 సంవత్సరంలో ప్యారిస్లో ఒలింపిక్ గేమ్స్ జరిగాయి. చాలా దేశాల నుంచి చాలామంది ఆటగాళ్ళు ఆ ఒలింపిక్ గేమ్స్లో పాలు పంపులు పొందడానికి వచ్చారు. చాలా రంగాలలో ఆటల్లో రాణించేటువంటి వారందరూ కూడా ఈ ఒలింపిక్ గేమ్స్కి వచ్చారు. ఈ ఒలింపిక్ గేమ్స్లో రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేయడానికి, పరుగు పందెంలో పాల్గొనడానికి ఎరిక్ లిడిల్ అనేటువంటి వ్యక్తి ఒక ఆయన వచ్చాడు. వాస్తవానికి 100 మీటర్ల పరుగు పందెం, 200 మీటర్ల పరుగు పందెంలో పరుగెత్తడానికి మాత్రమే ఆయన ట్రైనింగ్ తీసుకున్నాడు. ఓ రోజున ఈ ఒలింపిక్ గేమ్స్లో ఎరిక్ లిడిల్ గారికి 100 మీటర్ల పరుగు పందెంలో పరుగెత్తే అవకాశం వచ్చింది. అలా అవకాశం వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు, ఆ తర్వాత ఆయన పైన ఉండేటువంటి కోచ్లు ఆయనకు ఒక విషయం చెప్పారు. ఏంటంటే, ఎరిక్ లిడిల్, ఆదివారమున రేపు 100 మీటర్ల పరుగు పందెం ఉంది. ఆ 100 మీటర్ల పరుగు పందెంలో నువ్వు పాలు పంపులు పొందాలి అని అంటే ఎరిక్ లిడిల్ అన్నారు, నేను ఆదివారం 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనలేను అన్నాను. వారు అడిగారు కదా, ఎందుకు 100 మీటర్ల పరుగు పందెంలో నువ్వు పాలు పంపులు పొందలేవు అంటే ఆయన అన్నాడు, నేను ఒక డివోటెడ్ క్రిస్టియన్ని, ఒక భక్తి కలిగినటువంటి క్రైస్తవుని. ఆదివారం నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, ఆదివారం నా ప్రభువుని నేను స్తుతించాలి, ఆదివారం నా సమయాన్ని నేను దేవునికి ఇవ్వాలి, కనుక ఆదివారం మాత్రం నేను ఆ 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనలేను అన్నాను. అధికారులు అన్నారు కదా, 100 మీటర్ల పరుగు పందెంలో ఆదివారం మరి నువ్వు పార్టిసిపేట్ చేయకపోతే సోమవారం 400 మీటర్ల పరుగు పందెంలో నువ్వు పాల్గొనాల్సి వచ్చింది అన్నాను. ఎరిక్ లిడిల్ అన్నాడు, సరేనండి, సోమవారం పూట నేను 400 మీటర్ల పరుగు పందెంలో పాలు పంపులు పొందుతాను అన్నాను. వారందరూ ఆశ్చర్యపడిపోయారు. ఈయన ట్రైనింగ్ తీసుకుంది 100 మీటర్ల పరుగు పందెంలో, 200 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనటానికే కదా, 400 మీటర్ల పరుగు పందెంలో సోమవారం ఎలా పరుగెత్తుతాడు అని అందరూ కూడా సందేహపడ్డారు. ఆదివారం 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనకుండా మందిరానికి వెళ్ళాడు, ప్రభువుని స్తుతించాడు, మనసారా ప్రభువుని కీర్తించాడు, దేవుని మాటలు విన్నాడు. సోమవారం పూట 400 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని మొట్టమొదటి ప్రైజ్ గెలుచుకుంటే ఆ దినమున ఆయనకి గోల్డ్ మెడల్ వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్దామా?